వన్ ఓన్లీ వన్ ప్రెస్ మీట్ ఆర్ వన్ ప్రమోషన్‌కి అనుపమ గారొచ్చారు. హ్మ్. సో, అంటే లైక్ ఆ టైంలో అడగడము, లేకపోతే ప్రమోషన్స్ టైంలో చాలామంది అడగడము ఫర్ బోల్డ్ సీన్స్ కానీ, లిప్ లాక్ సీన్స్ కోసం, ఇంటిమేట్ సీన్స్ కోసం అడగడం వల్ల ఆవిడ ప్రమోషన్స్‌కి రాలేదు. మిగతా ప్రమోషన్స్‌కి కూడా రాలేదు అన్న టాక్ బయట వినిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? నో అండి. అందుకే రాలేదా? మీకు హార్డ్లీ మేము చేసిందే 3 ఈవెంట్స్ అండి. అవును. వి డిడ్ క్యూఎన్ఏ వెన్ ద సాంగ్ లిల్లీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు క్యూఎన్ఏ అవును. చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ వి డిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఆఫ్టర్ దట్ సక్సెస్ మీట్ ఒకటి చేసాం. సక్సెస్ మీట్ అంటే సక్సెస్ అవును. ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత. అవును. ఆ రోజు సేమ్ డే చేసాం. సో ఇది 3 చేసాం ఇప్పుడు దాకా. అందరం కలిసి ఒక కాంబినేషన్‌లో వచ్చింది ఇంతే. లేకపోతే ఇండివిడ్యువల్‌గా అందరూ ప్రమోట్ చేస్తున్నారు మూవీని గానీ, బట్ ఆ ఒక్క ఈవెంట్‌కే దేర్ వాజ్ ఈ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం వల్ల దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రోల్ అయింది తన మీద. అండ్ షీ వాజ్ నాట్ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు కమ్ ఆన్ దట్ డే. అంటే ఆవిడకి ఎఫెక్ట్ అయ్యిందా? Yeah. On that day, yeah, absolutely. ఓకే. That's why we came onto the stage. It was a big day for everybody. అంటే 2 years పనిచేసిన అమ్మాయికి why would she want be there on that day? సో మాకు కూడా చాలా బాధ అనిపించింది. బట్ వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ హర్ డెసిషన్ అండ్ లెట్ హర్ స్టే. బికాజ్ తను మాట్లాడినప్పుడే సో మచ్ ఆఫ్ హేట్ ఆన్లైన్ అంత ట్రోలింగ్ జరిగేసరికి సమ్మన్ విత్ వెరీ డిఫరెంట్ ఇమేజ్, తనకున్న లాస్ట్ 10 yearsలో ఉన్న ఇమేజ్ సడన్గా షీస్ ట్రైన్ టు చేంజ్ ఓవర్. ఒక వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేద్దామని, తను ఛాలెంజ్ చేసుకునే క్యారెక్టర్స్ చేద్దామని తను చాలా రోజులుగా అనుకుంటుంది. అండ్ ఫార్చునేట్లీ లిల్లీ అనే క్యారెక్టర్ తనకు వచ్చింది. యాహ్! సో ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ అని చెప్పి షీ స్టార్టెడ్ డూయింగ్. అండ్ ఎంత హేట్ ఎంత ట్రోల్ వచ్చేసరికి షీ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఆఫ్టర్ ఆన్ దట్ మూవీ డే. ఏంటి ఇంపాక్ట్ ఎలా ఉంది అనుపమ గారికి? నాకు ట్రోలింగ్ పరంగా నాకు తెలియదండి. బట్ షీ ఈస్ అ మచ్ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్ బై ప్లేయింగ్ దిస్ రోల్. అంటే బేసికల్‌గా ఇప్పుడు మిమ్మల్ని జనరల్‌గా మనకి క్వెషనరీ వేస్తుంటారు కదా! సో ట్రోలింగ్ కావచ్చు, మీడియా పీపుల్ దగ్గర నుంచి అవును. కావచ్చు. మూవీ రిలీజ్ అయిన తర్వాత అనుపమ గారికి ఎలాంటి అంటే అప్రిషియేషన్స్ లాంటివి వచ్చాయి? అంటే చాలా మంది అడుగుంటారు కదా! ఇలాంటి అంటే క్యారెక్టర్స్ ఫస్ట్ 2 డేస్ నేను చూసానండి. వాట్ ద రివ్యూవర్స్ వర్ సేయింగ్. ట్వీట్స్ ఏమొస్తున్నాయి. దీస్ ఆర్ ద 2 సోర్సెస్ దట్ నేను రీచ్ అవుట్ అయిన 2 సోర్సెస్. పీపుల్ అప్రిషియేటెడ్ హర్ వర్క్ అ లాట్. అండ్ ఊరికే ఆ బోల్డ్ సీన్స్ పెట్టలేదండి. మీరు సినిమా చూసారు కాబట్టి అసలు ఎందుకు చేస్తుంది అది? వై ఈస్ షీ డూయింగ్ ఇట్ దట్? వాడిని ఎలానో మాయ చేసి తీసుకురావాలి ఇందులోకి. సో టిల్లుగాడి వీక్‌నెస్‌లు ఏంటి? దాన్ని బట్టి నేను బిహేవ్ చేస్తానని షీ డిడ్ ఆల్ దోస్ లిప్ లాక్స్ అండ్ ఆల్ దట్. యాహ్! ఒక యాహ్! చాలా స్ట్రాంగ్ మోటివ్‌తో అమ్మాయి వచ్చింది. ఏదో మేము అమ్మాయిని అలా చూపించడం వల్ల మాకు మా సినిమాకి కలెక్షన్స్ వైస్ వెళ్ళిపోతది. అలా చేస్తే మాకు ఏదో ఒక సాడిస్టిక్ ఆనందం వస్తది. అలా ఉండదండి. కథ డిమాండ్ చేస్తేనే ఏ క్యారెక్టర్‌తో అన్నా చేస్తారండి. వాళ్ళు నమ్మితేనే వాళ్ళు కూడా చేస్తారండి. ట్రూ. ఊరికే పెట్టగానే ఎందుకు పెడుతున్నారు ఇదని ఏ యాక్టర్‌ని అడుగుతారండి. ఊరికే ఎందుకు పెడుతున్నారు ఇది? లాజిక్ లేకుండా కిస్ ఎందుకు అని అడుగుతారు ఎవరన్నా. అండ్ వి నీడ్ టు హావ్ ఎ రైట్ ఆన్సర్. రైట్ ఎక్స్‌ప్లనేషన్, రైట్ మోటివ్ లేకుండా ఏ కథలోని ఏ క్యారెక్టర్ ఏ పని చేయదండి. ట్రూ. సో, ట్రూ. సో షీ న్యూ ఇది చేస్తుంది జెన్యూన్‌గానే రిలీజ్ అయిన తర్వాత అందరికి అర్థమవుతుంది. సో అప్పటిదాకైతే నేను ఇది తీసుకోవాలని. ఈ బ్యాక్‌లాష్ ఉంటుంది నా మీద అని తనకి తెలుసు. బట్ ఇది షీ ఈస్ స్ట్రాంగ్. షీ షుడ్ స్ట్రాంగ్ అండ్ మనకి మన లైఫ్‌లో కూడా చాలా వీక్ డేస్ ఉంటాయి, స్ట్రాంగ్ డేస్ ఉంటాయి. షీ ఆల్సో హాడ్ దట్ సాడ్ డే ఆన్ దట్ డే బికాజ్ ట్రోలింగ్ వాస్ సో బ్యాడ్. ఓహ్! అండ్ తను తీసుకోలేకపోయింది అంటే దెన్ వి రెస్పెక్టెడ్ హర్ డెసిషన్. నువ్వు ఇంట్లోనే ఉండిపో. దేర్ ఇస్ నో పాయింట్. బికాజ్ దాని గురించి ఏమన్నా డిస్కషన్స్ వచ్చి దెన్ అగైన్ ఆ ఇబ్బంది సిట్యుయేషన్‌లో తను ఉండాలి అని. మీరు ముందు క్యూఎన్ఏలు చూస్తూ షీ గేవ్ వెరీ గుడ్ ఆన్సర్స్. యెస్. చాలా మంచి ఆన్సర్స్ చెప్పింది. వెన్ షీ వాజ్ ప్రెస్ అంతా కూడా దే వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్ వన్ థింగ్. అంటే బోల్డ్‌గా బిహేవ్ చేశారు. మీకేం ఇబ్బంది అనిపించలేదా? అండ్ సో మెనీ క్వెషన్స్. మాకు కూడా ఆఫ్టర్ పాయింట్‌లో ఇది ఒకటే అడుగుతున్నారేంటి? సాంగ్ గురించి అడగట్లేదు. దే వాస్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు అనిపించింది. బట్ వి లెట్ ద ప్రెస్ డూ ఇట్స్ ఓన్ క్యూఎన్ఏ. సో అప్పుడు వి హ్యాడ్ అనుపమ టేకింగ్ ఓవర్ అండ్ తను ఇచ్చిన ఆన్సర్స్ వి ఫెల్ట్ లైక్ వి వర్ సర్ప్రైజ్డ్. అరే తనకి ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ అంటే అప్పటిదాకా తను సినిమా చూడలేదు. సినిమా చూసిన తర్వాత అన్నీ జస్టిఫై అయిపోయినాయి తనకు కూడా. అంటే సినిమా చూసిన తర్వాత వి వర్ షాక్డ్ వెన్ రివీల్ చేస్తారు కదా! లైక్ ఆ సాంగ్ ఒకటి. అవును. అంటే 'చంద్రముఖి' సాంగ్‌తో ఆవిడ్ని రివీల్ రివీల్ చేయడం చేయడం. లిటరల్లీ అసలు కాంబినేషన్ ఎట్లా ఎవరు ఆలోచించారు అసలు? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. ఏ యాక్టర్ కన్నా ఫర్ దట్ మ్యాటర్ టు ప్లే లిల్లీ. అండ్ దట్ ఈస్ వై మీరు చూస్తే క్యూఎన్ఏ సెషన్‌లో ఇట్ వుడ్ బి స్టూపిడ్ ఇఫ్ ఐ వుడ్ హావ్ రిజెక్టెడ్ లిల్లీ అని చెప్పి తనే చెప్పింది. ఆన్ ద క్యూఎన్ఏ ద ప్రెస్ మీట్‌లో. షీ వాస్ రైట్. ఎందుకంటే వి ఆల్ న్యూ అలా వస్తుందని. బికాజ్ మాకు ఎంతో కొంత ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. మేము చేస్తున్నప్పుడు ఎడిట్‌లో వి అండర్‌స్టాండ్. ఈ క్యారెక్టర్ ఇంత పాపులర్ అవుతుంది. ఇంత మంచి పేరు వస్తుంది ఈ క్యారెక్టర్‌కి. అండ్ కీపింగ్ అసైడ్ ఈ బోల్డ్ ఈ డిస్కషన్స్ పక్కన పెట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత లిల్లీ అనే క్యారెక్టర్‌ని రాధికా అంత క్యారెక్టర్‌తో ఎంత ప్రేమలో పడ్డారో అంతే ప్రేమలో పడతారు అన్న నమ్మకం మాకుంది.
కానీ తను అది చూడడానికి టైం పట్టింది. సో వెన్ షీ సా ఇట్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద థియేటర్. అంతా Yeah, కలిసి yeah. విశ్వనాథ్ True. థియేటర్కి వెళ్ళాము. షీ సా అండ్ ఎవ్రీబడి లవ్డ్ హర్ ఫర్ ద క్యారెక్టర్